Hi everyone, this is Vijay Durga, working as a botany lecturer in Sir CRR College for Women, Yeluru. I am dealing with the paper Plant Tissue Culture and its Biotechnological Applications. It comes under elective paper. Now I am going to discuss about the topic Clonal Propagation of Ornamentals and Horticultural Plants. We can use plant tissue culture for the production of ornamental plants and horticulturally important plants. By using this plant tissue culture technique, we can produce a desired plants in the very short period, and we can produce disease-free plants by using a meristematic culture. Plants usually reproduce in two ways. మనకి plants usual గా ఎన్ని ways లో మనం reproduce చేసుకోవచ్చు అంటే అదర్ plants ని ఎలా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు అంటే బై సీడ్స్ అండ్ బై వెజిటేటివ్ పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్స్. మనం ఎలా ఫెర్టిలైజేషన్ ప్రాసెస్ జరిగిన తర్వాత మనకి సీడ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఆ సీడ్స్ ని యూస్ చేసి మనం ఫర్దర్ గా ఏం చేస్తాం, అనదర్ ప్లాంట్ ని రైజ్ చేస్తాం. బై వెజిటేటివ్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్ యొక్క వెజిటేటివ్ పార్ట్స్ ని తీసుకునే వాటిని మనం ప్రాపగేట్ చేస్తాము. టిష్యూ కల్చర్ టెక్నిక్ ని యూస్ చేసి కానీ అదర్ టెక్నిక్ ని యూస్ చేసి మనం వెజిటేటివ్ పార్ట్స్ ని యూస్ చేసి అదర్ ప్లాంట్స్ ని మనం ప్రాపగేట్ చేస్తున్నాం, అంటే క్లోన్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాము. సెక్చువల్ ప్రాపగేషన్ ఆర్ ప్రాపగేషన్ బై సీడ్స్. సెక్చువల్ ప్రాసెస్ లో మనం ప్రాపగేషన్ అనేది ఎలా చేస్తాము, సీడ్స్ ని ఎలా ప్రొడ్యూస్ చేస్తాము. దిస్ ఈస్ ద ఈజియెస్ట్ మెథడ్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ ప్లాంట్స్. మనకి ప్లాంట్ ప్రాపగేషన్ లో ఈ మెథడ్ వచ్చి ఈజియెస్ట్ మెథడ్. ఇన్ దిస్ మెథడ్ ద సీడ్స్ ఆర్ సోన్ కవర్డ్ విత్ ఏ లేయర్ ఆఫ్ సాయిల్ ఆర్ లీఫ్ మౌల్డ్ అండ్ వాటర్డ్. ఈ మెథడ్ లో మనకి సీడ్స్ అనేవి సాయిల్ తో దాన్ని కవర్ చేసి, సోనింగ్ మెథడ్ అంటే మనం సీడ్స్ సాయిల్ లోకి ఇన్సర్ట్ చేసే ప్రాసెస్ నే సీడ్ సాన్ అంటారు. దీన్ని ఏం చేస్తాము, మనం సీడ్ సాన్ చేసిన తర్వాత ఒక లేయర్ ఆఫ్ సాయిల్ తో దాన్ని కవర్ చేస్తాము. లేయర్ ఆఫ్ సాయిల్ లేకపోతే ఏం చేస్తాము, లీఫ్ మౌల్డ్ ఆర్ వాటర్. లీఫ్ మౌల్డ్ అంటే మనం డికంపోజ్ అయిపోయిన వేస్ట్ మెటీరియల్, వెర్మీ కంపోస్ట్, మనకి ఇనార్గానిక్ మెటీరియల్ వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని ఆ డీకంపోజ్ చేసిన దాన్ని మనం ఆ సీడ్స్ పైన కవర్ చేస్తాము. కవర్ చేసిన తర్వాత దానికి వాటర్ ని ప్రొవైడ్ చేస్తాం జెర్మినేషన్ ప్రాసెస్ కోసం. ఆఫ్టర్ జెర్మినేషన్ ద సీడ్లింగ్స్ ఆర్ అలౌడ్ టు గ్రో అప్ టు 4 leaf stage and they are transplanted in the beds or pods. మనకి జెర్మినేషన్ అయిపోయిన తర్వాత సీడ్లింగ్స్ అనేవి ఏ స్టేజ్ వరకు గ్రో అవ్వాలి అంటే మనకి జెర్మినేషన్ స్టార్టింగ్ లో ఎన్ని లీవ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి, 2 leaves ఆటోమేటిక్ గా ప్రొడ్యూస్ అవుతాయి. ఎప్పుడైతే మీకు నెక్స్ట్ 2 leaves ప్రొడ్యూస్ అవుతాయో అంటే 4 leaf స్టేజ్ ఎప్పుడు వస్తుందో అప్పుడు మాత్రమే మీరు ఆ బెడ్స్ నుంచి అదర్ పాట్స్ కి ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయాలి. ఆ ప్లాంట్ కి ట్రాన్స్ప్లాంటేషన్ పీరియడ్ ఆ టైం వచ్చింది అని ఎలా తెలుస్తుంది అంటే 4 leafed స్టేజ్ మనకి ఎప్పుడైతే ప్లాంట్ లో కనిపిస్తుందో ఆ సీడ్లింగ్ లో అప్పుడు దానికి ట్రాన్స్ప్లాంటేషన్ టైం వచ్చింది, అనదర్ ప్లేస్ కి మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు అని ఆ ప్లాంట్ 4 leaf స్టేజ్ మనకి ఇండికేట్ చేస్తుంది. ఇన్ సమ్ కేసెస్ ద సీడ్స్ ఆర్ డైరెక్ట్లీ సాన్ ఇన్ ద గ్రౌండ్. కొన్ని కేసెస్ లో ఏంటంటే సీడ్స్ అనేవి డైరెక్ట్ గా గ్రౌండ్ లోకి మనం సాన్ చేస్తాము. These seeds originate by the union of male and female gametes. మనకి సీడ్స్ ఎలా వస్తాయి, అసలు ప్రాసెస్ ఏంటి అంటే మనకి రెండు గ్యామెట్స్ అనేవి ఫ్యూజ్ అయిన తర్వాతే మనకి సీడ్ అనేది బయటకి రిలీజ్ అవుతుంది. ఆ సీడ్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే అలా మెయిల్ గ్యామెట్ ఫీమేల్ గ్యామెట్ ఒక యూనియన్ మీద బేస్ చేసుకునే సీడ్స్ అనేవి మనకి రిలీజ్ అవుతాయి. డ్యూరింగ్ పోలినేషన్ పోలెన్స్ ఆఫ్ మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ అండ్ ద ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్. పోలినేషన్ అప్పుడు ఏం జరుగుతుంది, మనకి పోలెన్ గ్రైన్ వచ్చేసి మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ కింద యాక్ట్ చేస్తే అదర్ వన్ వచ్చేసి ఏం చేస్తుంది, అదర్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ వచ్చేసి మనకి ఓవరీ. ఓకే, when the ovules are fertilized by the pollens of the same flower the process is known as self pollination. మనకి ఒక్క ఫ్లవర్ లోనే ఒక్క ప్లాంట్ లోనే ఉన్న పోలెన్ గ్రైన్ వచ్చేసి ఆ ఓవ్యూల్ తో ఫ్యూజ్ అయితే ఆ ప్రాసెస్ ఏమంటాము అంటే సెల్ఫ్ పాలినేషన్ అంటాము, దాన్ని సెల్ఫ్ ఫెర్టిలైజేషన్ అని కూడా అంటారు. Cross pollination occurs when the pollen comes from the different sources and usually the pollinating agents are wind or insects. మనకి అదర్ ప్లాంట్ ఆర్ అదర్ స్పీషియస్ నుంచి పొలెన్ గ్రైన్ వచ్చి ఈ ఓవ్యూల్ తో దాన్ని ఫ్యూజ్ చేస్తే దాన్ని క్రాస్ పాలినేషన్ అంటాం. ఈ క్రాస్ పాలినేషన్ జరగడానికి మనకి ఏజెంట్స్ ఏమి ఉపయోగపడుతున్నాయంటే విండ్, ఇన్సెక్ట్స్ వచ్చేసి మనకి పాలినేటింగ్ ఏజెంట్స్ కింద యాక్ట్ చేస్తున్నాయి. సెల్ఫ్ పాలినేషన్ occurs when the pollen comes from the different sources
అండ్ యూజువల్లీ ద పాలినేటింగ్ ఏజెంట్స్ ఆర్ విండ్ ఆర్ ఇన్సెక్ట్స్. మనకి సెల్ఫ్ పాలినేషన్ అనేది ఎప్పుడు జరుగుతుంది? when the pollen comes from the different sources and usually the pollinating agents are wind or insects. సెల్ఫ్ పాలినేషన్ అనేది మనకి సేమ్ ప్లాంట్ లో సేమ్ స్పీషియస్ మధ్య మనకి పోలన్ గ్రెయిన్స్ కానీ ఓవియల్స్ కానీ మింగిలప్ అయితే దాన్ని సెల్ఫ్ పాలినేషన్ అంటున్నారు. డిఫరెంట్ సోర్సెస్ నుంచి వస్తే దాన్ని క్రాస్ పాలినేషన్ అంటారు. ఓకే, సెల్ఫ్ పాలినేటెడ్ సీడ్స్ ఆర్ లైక్లీ ట్రూ టు ఏ వెరైటీ. సెల్ఫ్ పాలినేటెడ్ సీడ్స్ అనేవి మనకి ఎలా ప్రొడ్యూస్ అవుతాయి? పేరెంట్ యొక్క జెనెటిక్ మెటీరియల్ ఎలా ఉందో నెక్స్ట్ వచ్చి క్లోన్స్ యొక్క జెనెటిక్ మెటీరియల్ కూడా సిమిలర్ గా ఉంటుంది, అంటే సిమిలర్ క్లోన్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. బట్ ద క్రాస్ పాలినేటెడ్ వన్స్ మే నాట్ రిసెంబుల్ ద పేరెంట్స్ ఫర్ ఆల్ ది క్యారెక్టర్. మనకి క్రాస్ పాలినేటెడ్ వన్స్ అంటే మనకి అదర్ స్పీషీస్ నుంచి వచ్చిన పోలన్ గ్రెయిన్స్ అనేవి ఫ్యూజ్ అవుతున్నాయి కాబట్టి మనకు అక్కడ జెనెటిక్ మేకప్ అనేది చేంజ్ అవుతుంది. ఆ టైంలో మనకి ఏం ప్రొడ్యూస్ అవుతుంది? ఒక న్యూ జెనెటిక్ మెటీరియల్ అంటే న్యూ హైబ్రిడ్ వెరైటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇది పేరెంట్ యొక్క జెనెటిక్ మెటీరియల్ ని రిసెంబుల్ చేయదు. ఓకే, ఆఫ్టర్ పాలినేషన్ మేల్ గ్యామెట్ ఫెర్టిలైజ్ ఓవ్యూల్స్ రిజల్టింగ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ సీడ్. ఫెర్టిలైజేషన్ జరిగిన తర్వాత మనకి ఈ సీడ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. అసెక్షువల్ ఆర్ వెజిటేటివ్ ప్రాపగేషన్. ఆ అసెక్షువల్ ప్రాపగేషన్ వెజిటేటివ్ ప్రాపగేషన్ అనేది ఎప్పుడు జరుగుతుంది? ద ఫాలోయింగ్ ఆర్ ద రీజన్స్ ఫర్ ప్రాపగేటింగ్ ప్లాంట్స్ వెజిటేటివ్లీ. మనకి ప్లాంట్స్ ని ప్రాపగేట్ చేయడానికి ఈ మెథడ్ రీజన్స్ ఏంటి అంటే మెనీ ప్లాంట్స్ డు నాట్ ప్రొడ్యూస్ సీడ్స్ అండర్ లోకల్ కండిషన్స్ ఆర్ హ్యావ్ ద లాస్ట్ ద అబిలిటీ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ వియబుల్ సీడ్స్. మనకి ఇక్కడ చూడండి కొన్ని కండిషన్స్ లో ఏంటంటే ప్లాంట్స్ అనేవి సీడ్స్ ని ప్రొడ్యూస్ చేయలేవు, అంటే సీడ్ ఫార్మేషన్ అనేవి చేసుకోలేదు, అంటే అవి సీడ్స్ ప్రొడ్యూస్ అయినా సరే దానికి వియబుల్ నేచర్ అనేది ఉండదు. ఓకే, ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ సెవరల్ కేసెస్ దట్ ప్లాంట్స్ విచ్ రెడీలీ రూట్ ఫ్రమ్ కట్టింగ్స్ డు నాట్ ప్రొడ్యూస్ సీడ్స్. మరి సీడ్స్ ఫార్మేషన్ లేకుండా మనం నెక్స్ట్ జనరేషన్ కి ప్లాంట్స్ ని ప్రొడ్యూస్ చేయాలి అంటే ఎలా చేస్తాము? ఈ సీడ్స్ లేకపోతే మనం వాటి యొక్క వెజిటేటివ్ పార్ట్స్ ని అంటే ఆ కట్టింగ్స్ ని తీసుకుని వాటి నుంచి రూట్స్ ని రైజ్ చేసి ఆ రూట్స్ ని బేస్ చేసుకుని మనం ఫర్దర్ గా ప్లాంట్స్ అనేవి రైజ్ చేస్తాం. ఇది ఏ టైప్ ఆఫ్ ప్లాంట్స్ లో చేస్తాము అంటే ఎకాలిఫాలోను నెక్స్ట్ ఇరాంథిమం ప్లాంట్ లో మనకి ఈ అసెక్షువల్ ఆర్ వెజిటేటివ్ ప్రాపగేషన్ ని మనం ఫాలో అప్ చేస్తున్నాము. Plants which are cross-pollinated and have different varieties in the cultivation produce seeds of heterogeneous mixture. మనకి క్రాస్ పాలినేషన్ జరిగిన ప్లాంట్స్ లో మనకి ఏం ప్రొడ్యూస్ అవుతుంది? డిఫరెంట్ వెరైటీస్ అంటే డిఫరెంట్ జీనోమ్ ఉన్న ప్లాంట్ మనకి వస్తుంది. అంటే వాటి యొక్క జెనెటిక్ మెటీరియల్ అనేది ఎలా ఉంటుంది అంటే వాటి యొక్క సీడ్ యొక్క జెనెటిక్ మేకప్ లో మనకి హెటెరోజీనస్ మిక్చర్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ అనేది ఉంటుంది, అంటే హైబ్రిడ్ వెరైటీస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. In such plants, particular type can be maintained only by vegetative method or by careful crossbreeding with the same variety. ఆ టైప్ ఆఫ్ ప్లాంట్ లో మనం ఏం చేస్తాము? పర్టికులర్ టైప్ కెన్ బి మెయింటైన్ బై వెజిటేటివ్ మెథడ్. మనం వెజిటేటివ్ మెథడ్ ని ఫాలో చేసి కానీ అదర్ క్రాస్ బ్రీడింగ్ వెరైటీస్ ని క్రాస్ బ్రీడింగ్ టెక్నిక్స్ ని యూస్ చేసి మనం సేమ్ వెరైటీని ప్రొడ్యూస్ చేసుకుంటాము. నెక్స్ట్, double dahlias when grown from the seeds show the wide range of color and also a మిక్స్చర్ సింగిల్. మనకి ఏంటి ఇక్కడ మిక్స్చర్ సింగిల్ వెరైటీని ప్రొడ్యూస్ చేస్తుంది. దాలియా ఫ్లవర్స్ మనం సీడ్స్ నుంచి గ్రో చేస్తే ఎలా ఉంటుంది అంటే వైడ్ రేంజ్ ఆఫ్ కలర్ ని చూపిస్తుంది. ఓకే, ఏ సెమీ డబుల్ అపియర్ ఏ యాపిల్ పియర్ పీచ్ మ్యాంగో ఎక్సెట్రా డు నాట్ గ్రో ట్రూ టైప్ ఫార్మ్ సీడ్స్. మనకి ఇవి డైరెక్ట్ గా ట్రూ టైప్ ఆఫ్ సీడ్స్ ని ఇవి ఫార్మ్ చేయవు. మనం దీంట్లో ఏం చేస్తాము అంటే వెజిటేటివ్ టెక్నిక్ ని అదే అసెక్షువల్ రిప్రొడక్షన్ ప్రాసెస్ ని యూస్ చేసి ఫర్దర్ గా ఆ వెరైటీని మనం ప్రొడ్యూస్ చేసుకోగలుగుతున్నాము. Vegetative method of propagation results in earlier flowering and fruiting than those raised from the seeds. ఈ వెజిటేటివ్ మెథడ్ ఆఫ్ ప్రాపగేషన్ అనేది మనకి ఎందుకు జరుపుతారు అంటే ఎర్లియర్ ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ ని దెన్ దోస్ ఫ్రమ్ రైజ్ ఫ్రమ్ సీడ్స్. సీడ్స్ అనేవి మనకి లేకుండా అంటే సీడ్ సెట్టింగ్ ప్రాసెస్ సీడ్ ఫార్మేషన్ జువానియల్ స్టేజ్ లో దీంట్లో అనేది మనకి లాస్ అవుతుంది. డైరెక్ట్ గా మనం ప్లాంట్ యొక్క పార్ట్ ని తీసుకుని ప్లాంట్ ని రైజ్ చేస్తున్నాము. Vegetative part of the fruiting plant is mature to bear, while the seedling take few years before the shoot ripen to produce flowers and fruits. మనకి వెజిటేటివ్ పార్ట్ అనేది యూస్ అవుతుంది. ఫ్రూటింగ్ ప్లాంట్ ఈజ్ మెచ్యూర్ టు బియర్ అంటే మనకి ఫ్రూటింగ్ ప్లాంట్ అనేది డెవలప్ అవుతుంది. వైల్ ద సీడింగ్ టేక్ ఫ్యూ ఇయర్స్. సీడ్ ఫార్మేషన్ కి కొంత టైం అనేది కావాలి, ఎందుకంటే ఆ సీడ్ ప్లాంట్ అనేది గ్రో అయ్యి ఫ్లవరింగ్ అయిన తర్వాత దానికి పాలినేషన్ జరిగిన తర్వాత మాత్రమే మనకి
ఫెర్టిలైజేషన్ జరిగి సీడ్ ఫార్మేషన్ అనేది ఉంటుంది. కానీ వెజిటేటివ్ ప్రాసెస్ లో ఈ ప్రాసెస్ అంతా ఉండదు. డైరెక్ట్ గా మనం షూట్ టిప్ ని కానీ రూట్ టిప్ ని కానీ డైరెక్ట్ గా తీసుకుని మనం వాటిని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ఫ్లవర్స్ ని కానీ ఫ్రూట్స్ ని కానీ మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. Plants are also vegetatively propagated to increase their resistance or to develop immunity to particular disease or pest. మనం వెజిటేటివ్ గా ప్రాపగేట్ చేసిన ప్లాంట్స్ లో మనం ఆ ప్లాంట్ యొక్క రెసిస్టెన్స్ పవర్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అంటే వాటిలో ఇమ్యూనిటీ క్యారెక్టర్ ని మనం డెవలప్ చేసుకోవచ్చు. ఎందుకంటే పర్టికులర్ డిసీజ్ నుంచి కానీ పెస్ట్ నుంచి కానీ ఆ ప్లాంట్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం వెజిటేటివ్ గా వాటిని ప్రాపగేట్ చేసుకోవచ్చు. A well-rooted vegetative part of a plant can adopt more readily to న్యూ ఎన్విరాన్మెంట్. మనకి ఈ వెజిటేటివ్ టెక్నిక్ ద్వారా ప్రొడ్యూస్ చేసిన ఆ ప్లాంట్స్ కి ఫస్ట్ మనం కటింగ్స్ చేసిన వాటికి రూట్ ఫార్మేషన్ అనేది జరగాలి. మనకి వెల్ రూట్ ఫార్మేషన్ జరిగితే ఆ ప్లాంట్ అనేది ఆ సర్టెన్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ కి అది అడ్జస్ట్ అవ్వగలదు. అండ్ హ్యాస్ గ్రేటర్ పాసిబిలిటీ టు ఫ్లవర్ అండ్ ఫ్రూట్ దెన్ సీడ్లింగ్. అంటే అలా ప్రొడ్యూస్ ఆ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ కి అడ్జస్ట్ అయిన ప్లాంట్ అనేది ఫ్రూటింగ్ ని ఫ్లవరింగ్ ని ఎక్కువగా చూపిస్తుంది. Many parts of plant are capable of giving rise to new plants under neutral conditions. మనకి ప్లాంట్ లో మినీ ప్యాడ్స్ అనేవి న్యూ ప్లాంట్ ని రైజ్ చేయడానికి యూజ్ అవుతాయి. అంటే ఏ పార్ట్ తీసుకున్నా మనం ప్లాంట్ లో న్యూ ప్లాంట్ ని రైజ్ చేయొచ్చు. అండర్ న్యాచురల్ కండిషన్స్ మనం న్యాచురల్ కండిషన్స్ ని యూజ్ చేసి కూడా ప్లాంట్స్ ని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. బల్బ్స్ వచ్చేసి మనం వెజిటేటివ్ మెథడ్ లో ఒక పార్ట్ ని యూజ్ చేసి మనం అదర్ ప్లాంట్ ని ప్రొడ్యూస్ చేస్తాం. Bulbs are underground modified stem in which the central axis is much shortened and the fleshy leaf scales are closely pressed. Amaryllis and the crinum, Hymenocallis and Hemathus are usually multiplied by bulbs which rise from the main bulb. మనకి బల్బ్స్ అనేవి ఎలా ఉంటాయి? ఇది అండర్ గ్రౌండ్ మోడిఫైడ్ స్టెమ్ అనమాట. ఇందులో మనకి సెంట్రల్ యాక్సిస్ లో మనకి ఫ్లెషీ లీవ్ స్కేల్స్ అనేవి క్లోజ్ గా వాటితో ప్రెస్ అయి ఉంటాయి. ఓకేనా? ఎమరిల్లిస్, క్రీనము, హైమినోకాలిస్ అలాగే హెమాంతస్ ఇవి వచ్చేసి మనకి ఈ ప్లాంట్స్ వచ్చేసి బల్బ్స్ తో మల్టిప్లికేషన్ జరుపుకుంటాయి. ఓకే, వెజిటేటివ్ ప్రాపగేషన్ వచ్చేసి బల్బ్స్ ద్వారా జరుగుతుంది. కామ్స్ గ్లాడియోస్ ప్రొడ్యూస్ న్యూ కామ్స్ అండ్ ద కామ్లెస్ ఆన్ ఓల్డ్ వన్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ మల్టిప్లికేషన్. మనకి కామ్స్ యూజ్ చేసి ఫర్దర్ గా ప్లాంట్స్ అనేవి మల్టిప్లై చేసుకుంటున్నాము. Rhizomes, tubers and the fleshy roots. Rhizomes are defined as more or less cylindrical branches growing laterally or upward through the soil. Many ornamental plants such as Alocasia, Alpinia and Heliconia gloriosa canna produce rhizomes or rhizomatous stems with buds on it which can be cut into pieces and each one will produce a న్యూ ప్లాంట్. మనకి రైజోమ్స్ ఎలా ఉంటాయి అంటే ఇది ఒక ట్యూబరస్ ఫ్లెషీ రూట్ పార్ట్. ఈ రైజోమ్స్ వచ్చేసి ఎలా డిఫైన్ చేస్తాము అంటే ఒక సిలిండ్రికల్ బ్రాంచెస్ లావి గ్రో అవుతాయి. ఈ బ్రాంచెస్ పైన మనకి ఒక బడ్ లైక్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. ఆ బడ్స్ నుంచే మనకి న్యూ ప్లాంట్ అనేది గ్రో అవుతుంది. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అనేవి మనకి ఈ రైజోమ్స్ ని యూజ్ చేసుకుని వెజిటేటివ్ ప్రాపగేషన్ ని చేసుకుంటున్నాయి. అలాగే న్యూ ప్లాంట్ అవి ప్రొడ్యూస్ చేసుకుంటున్నాయి. Brew tubers of dahlia are storage organs and the shoots arise from stem attached to the tubers. మనకి రూ ట్యూబర్స్ దాలియా యొక్క రూ ట్యూబర్స్ అనేవి మనకి స్టోరేజ్ ఆర్గాన్స్ కింద హెల్ప్ అవుతున్నాయి. ఆ షూట్స్ అనేవి ఎక్కడి నుంచి ఫామ్ అవుతున్నాయి అంటే స్టెమ్ అటాచ్డ్ టు ద ట్యూబర్స్. ఈ ట్యూబర్స్ కి అటాచ్ అయిన స్టెమ్ దగ్గర నుంచి మనకి న్యూగా షూట్స్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఓకేనా? రన్నర్స్ when a slender stem grows out of a crown and trails along the ground it is called as a runner or stolon. మనకి రన్నర్స్ ఎలా ఉంటాయి? ఒక స్లెండర్ స్టెమ్ అనేది మనకి ఏమవుతుంది ఆ కింద మనకి గ్రౌండ్ లేయర్ లోకి టచ్ అయ్యి మనకి న్యూ ప్లాంట్ ని అది ఫార్మేషన్ అనేది జరుగుతుంది. దాన్నే మనం రన్నర్స్ ఆర్ స్టోలెన్స్ అంటాం. క్లోరోఫైటమ్ వచ్చేసి దీనికి ఎగ్జాంపుల్. అలాగే ఎపిసిషియా సెండ్ అవుట్ స్టోలెన్స్ అండ్ ప్రొడ్యూస్ యంగ్ ప్లాంట్స్ ఫ్రమ్ ద నోడ్స్. మనకి ఈ ఎపిసిషియా ప్లాంట్ లో మనకి స్టోలెన్స్ అనేవి ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతున్నాయి అంటే నోడ్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఇట్ ఈస్ దెన్ డిటాచ్డ్ అండ్ గ్రోన్ సెపరేట్లీ. ఇవి ఎలా గ్రో అవుతున్నాయి? ఇవి డిటాచ్ అయిపోయి సెపరేట్ గా అవి గ్రో అవుతున్నాయి. అంటే మనకి రన్నర్స్ అనేవి డైరెక్ట్ గా ప్లాంట్ లా గ్రో అయ్యి ఏమవుతున్నాయి మనకి బెండింగ్ బ్రాంచెస్ వచ్చేసి సాయిల్ లోకి ఇన్సర్ట్ అయినప్పుడు అక్కడ
రూట్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఆ రూట్ ఫార్మేషన్ జరిగిన తర్వాత పేరెంట్ ప్లాంట్ నుంచి సెపరేట్ అయ్యి ఇండివిడ్యువల్ ప్లాంట్ లాగా ఓన్ ప్లాంట్ గా అది గ్రో అవుతుంది. దాన్ని రన్నర్స్ అంటారు. నెక్స్ట్ వన్ ఈస్ ఆఫ్సెట్స్. మెనీ ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఆర్ ప్రొపగేటెడ్ బై దిస్ ప్లాంట్స్. మనకి మోర్ నెంబర్ ఆఫ్ ఆర్నమెంటల్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి ఈ ఆఫ్సెట్స్ టెక్నిక్ ఎక్కువగా యూస్ చేస్తారు. నెక్స్ట్ వన్, Sansevieria and Agave americana send out branches terminating in rosette of leaves which ultimately grows as new plants. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి లీవ్స్ అనేవి రోజెటీ లైక్ స్ట్రక్చర్ ని ఫామ్ చేస్తున్నాయి. ఈ రోజెటీ లైక్ స్ట్రక్చర్ ని ఫామ్ చేసిన తర్వాత మనకి కింద ఉన్న బ్రాంచెస్ కింద ఉన్న మనకి ఆ లీవ్స్ లో ఏంటంటే కింద స్మాల్ నోట్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఆ నోట్స్ నుంచి మనకి న్యూ ప్లాంట్ అనేది రైజ్ అవుతుంది. దీస్ క్యాన్ బి సెపరేటెడ్ ఫ్రమ్ మదర్ ప్లాంట్. Chrysanthemums also produce offsets which are detached from multiplication of plants. Gerbera also sends out suckers on offsets. మనకి క్రైసాంథమం ప్లాంట్ లో కూడా చూసుకుంటే ప్రాపగేషన్ అనేది ఆఫ్సెట్స్ లా జరుగుతుంది. ఓకేనా, ఇదేం చేస్తుంది అంటే మల్టిప్లికేషన్ ఆఫ్ ప్లాంట్స్ అనేది మల్టిప్లై చేస్తుంది. గ్యార్బెరా ఆల్సో సెండ్స్ అవుట్ సక్కర్స్ ఆర్ ఆఫ్సెట్స్. ఈ గ్యార్బెరా ప్లాంట్స్ లో మనకి సక్కర్స్ కూడా ప్రొడ్యూస్ అవుతున్నాయి. అది ఆఫ్సెట్ లైక్ స్ట్రక్చర్ లో మనకి కనిపిస్తుంది. రూట్ సక్కర్స్. దీస్ ఆర్ సమ్ ప్లాంట్స్ విచ్ ప్రొడ్యూస్ సక్కర్స్ ఫ్రమ్ roots and are detached from the mother plants for the multiplication process. దీంట్లో ఏంటంటే కొన్ని ప్లాంట్స్ అనేవి సక్కర్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఎక్కడి నుంచి మనకి సక్కర్ అనేది ఫామ్ అవుతుంది అంటే రూట్ స్ట్రక్చర్ నుంచి మనకి ఈ సక్కర్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఈ డిటాచ్డ్ ఫ్రమ్ ద మదర్ ప్లాంట్స్ ఫర్ మల్టిప్లికేషన్ అంటే మోర్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ మల్టిప్లై చేయడానికి ఇది మదర్ ప్లాంట్ నుంచి సెపరేట్ అయ్యి న్యూ ఇండివిడ్యువల్ ప్లాంట్ ని ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. మిలింగ్టోనియా హాట్నెన్సిన్స్, క్లీరోడెండ్రాన్ స్ప్లెండెన్స్, అలాగే క్విస్క్విల్స్ ఇండికా ఆర్ ద ఫ్యూ ఎగ్జాంపుల్. మనకి రూట్ సక్కర్స్ కి వచ్చేసి ఎగ్జాంపుల్స్ కింద మనం చెప్పుకుంటాము. నెక్స్ట్, ప్రాపగేషన్ ఆఫ్ ఆర్నమెంటల్ ప్లాంట్స్ మనం ప్రాపగేట్ చేసుకున్నాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ట్రీస్ అయితే ఎలా ప్రాపగేట్ చేస్తాము. మోస్ట్ ఆఫ్ ద స్పీషీస్ ఆఫ్ ట్రీస్ గ్రోన్ ఇన్ ట్రాపికల్ కండిషన్స్ ఆర్ రైజ్డ్ ఫ్రమ్ ద సీడ్స్. మన ట్రాపికల్ కండిషన్స్ లో గ్రో అయ్యే ఆర్నమెంటల్ ప్లాంట్స్ అనేవి ఎక్కడి నుంచి రైజ్ చేస్తాము అంటే సీడ్స్ నుంచి. ద సీడ్లింగ్స్ విత్ ట్యాప్ రూట్ గ్రోస్ టాల్ అండ్ లార్జ్. ట్యాప్ రూట్ సిస్టమ్ తో ఉన్న ప్లాంట్స్ అనేవి ఎలా గ్రో అవుతాయి, లార్జ్ ప్లాంట్స్ లా గ్రో అవుతాయి అండ్ గివ్ నెసెసరీ సపోర్ట్ అగైనెస్ట్ స్ట్రోమ్. ఆ రూటింగ్ అనేది ట్యాప్ రూట్ సిస్టమ్ అనేది ఆ నెసెసరీ సపోర్ట్ ని మనకి విండ్ స్ట్రోమ్స్ హెవీ స్ట్రోమ్స్ అనేవి వచ్చినప్పుడు మనకి వాటికి ఆ రూట్ కి ఆ సపోర్టింగ్ నేచర్ అనేది ఉంటుంది. అంటే ఆ ప్లాంట్ ఆ న్యాచురల్ కండిషన్స్ కి ఆ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ కి అది విత్ స్టాండ్ అయ్యి దాని యొక్క క్యాపబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. Some species, however, often fail to produce seeds irregularly. కొన్ని స్పీషీస్ ఏంటంటే అవి సీడ్స్ ని ప్రొడ్యూస్ చేయలేవు. సీడ్స్ ని యూజ్ చేసి మనం ప్రాపగేషన్ ఎలా చేయగలము. స్పీషీస్ ఆఫ్ కేషియా అండ్ పోయిన్సినియా రిజియా అండ్ టెస్పీషియా పాపులినియా అండ్ పెల్టోట్రోఫమ్, అకేషియా auriculiformes and Pithecanthropum saman and Saraca indica, Spathodia campanulata and many other flowering trees produce seeds freely which germinate in seed compost consisting of garden soil, leaf mold, one part each in bed or in the seed pans. మనకి సీడ్స్ ని యూజ్ చేసి ప్రాపగేట్ చేయాలి అనుకుంటే ఈ టైప్ ఆఫ్ స్పీషీస్ లో ఏం చేస్తాము అంటే ఆ సీడ్స్ ని మనం సీడ్ బెడ్ మీద సాయిల్ చేస్తాం. డైరెక్ట్ గా గార్డెన్ సాయిల్ లో కానీ లీఫ్ మౌల్డ్ లో కానీ వాటిని మనం సాన్ చేస్తాము. సానింగ్ అంటే ఇట్ ఈస్ ద మెథడ్ ఆఫ్ ఇన్సర్టింగ్ ద సీడ్స్ ఇంటూ ద సాయిల్. దాన్ని సానింగ్ ప్రాసెస్ అంటారు. సీడ్స్ హ్యావ్ స్పాంజీ సీడ్ కోట్ అండ్ రాట్ ఇన్ ఎక్సెస్ మాయిశ్చర్. ఈ సీడ్స్ కి పైన స్పాంజీ నేచర్ అనేది ఉంటుంది. ఈ స్పాంజీ నేచర్ ఉండడం వల్ల మనకి ఎక్సెస్ మాయిశ్చర్ కండిషన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం వల్ల ఆ సీడ్స్ అనేవి డ్యామేజ్ అయిపోతాయి. సీడ్స్ ఆఫ్ పాలియాల్థియా డు నాట్ జెర్మినేట్ ఇఫ్ దే బికమ్ టూ డ్రై. మనకి పాలియాల్థియాలో చూసుకుంటే ఈ సీడ్స్ అనేవి ఎక్సెస్ డ్రై కండిషన్ లో ఉంటే ఆ సీడ్స్ అనేవి జెర్మినేషన్ ప్రాసెస్ అనేవి చూపించవు. సీడ్లింగ్స్ ఆఫ్ యూకలిప్టస్ అండ్ జాకరాండా గ్రోస్ వెల్ ఇన్ లెస్ హ్యూమిడిటీ అండ్ టెంపరేచర్ అండ్ షుడ్ బి ఇన్ ద స్ప్రింగ్ సీజన్. మనకి ఈ సీడ్లింగ్స్ అనేవి ఈ యూకలిప్టస్ సీడ్స్ అనేవి ఎప్పుడు సాన్ చేయాలి అంటే లెస్ హ్యూమిడిటీ టెంపరేచర్ కండిషన్స్ లో మనం
ఇవి సీడ్స్ ని సాన్ చేయాలి. ఎప్పుడు అంటే ఎక్కువగా స్ప్రింగ్ సీజన్ లో ఈ సీడ్స్ ని సాన్ చేస్తే మనకి జర్మినేషన్ ప్రాసెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ కట్టింగ్స్. Palmarias root easily and means plumarias root easily from stem cuttings. Cuttings are made in spring as excessive moisture in soil causes rooting. మన కట్టింగ్స్ అనేవి ఎక్సెసివ్ మాయిశ్చర్ కండిషన్స్ లో వాటిని ఇన్సర్ట్ చేస్తే రూటింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీస్ ఆర్ ప్లాంటెడ్ ఇన్ శాండీ సాయిల్ అండ్ ద లైట్ వాటరింగ్ ఈస్ డన్ ఆఫ్టర్ క్యాలస్ ఫార్మేషన్. దీన్ని మనం ఎప్పుడు ప్లాంటేషన్ చేయాలి అంటే శాండీ సాయిల్స్ లో లైట్ వాటరింగ్ ఉన్న ఏరియాస్ లో మనం ప్లాంటేషన్ చేస్తే, ఎప్పుడు అంటే ఈ ప్రాసెస్ అనేది ఆఫ్టర్ క్యాలస్ ఫార్మేషన్, క్యాలస్ ఫార్మ్ అయిన తర్వాత మనం ఈ ప్రాసెస్ ని ఫాలో అప్ చేయాలి. నెక్స్ట్ ప్లుమారియస్ ప్రొడ్యూస్ లార్జ్ ఫ్రూట్స్ కంటైనింగ్ మెనీ సీడ్స్. మనకి ఏంటంటే లార్జ్ ఫ్రూట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి విత్ మెనీ సీడ్స్, బట్ ద సీడ్లింగ్స్ డు నాట్ ఫ్లవర్ బిఫోర్ 4 years. మనకి సీడ్లింగ్స్ అనేవి డు నాట్ ఫ్లవరింగ్ అనేది చూపించదు 4 years వరకు. కటింగ్ ఫ్రమ్ మెచ్యూర్ టెర్మినల్ షూట్ స్టార్ట్ ఫ్లవరింగ్. మనకు ఆ టెర్మినల్ షూట్స్ అనేవి కట్ చేస్తే వెంటనే ఫ్లవరింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది విత్ ఇన్ ద ఫ్యూ మంత్స్. గ్లిరిసిడియా ఆర్ ఆల్సో ప్రొపగేటెడ్ ఫ్రమ్ కట్టింగ్స్. మనకి గ్లిరిసిడియా కూడా ఎలా ప్రొపగేట్ చేస్తారు అంటే కట్టింగ్స్ నుంచి ప్రొపగేట్ చేస్తారు. ఇన్ కేస్ ఆఫ్ స్పాథోడియా కంపాన్యులేటా ఇన్ అడిషన్ టు సీడ్ ప్రొపగేషన్ రూట్ సక్కస్ ఆర్ ఆల్సో యూజ్డ్. మనకి స్పాథోడియా కంపాన్యులేటాలో చూసుకుంటే సీడ్ ప్రొపగేషన్ అనేది జరగదు కాబట్టి దీంట్లో రూట్ సక్కస్ ని యూజ్ చేసి మనం ప్రొపగేషన్ అనేది చేస్తారు. ఎయిర్ లేయర్ అండ్ గ్రౌండ్ లేయర్. మనకి ఈ కట్టింగ్స్ లో మనకి లేయరింగ్ ప్రాసెస్ లో 2 స్టెప్స్ అనేవి ఉంటాయి, ఎయిర్ లేయరింగ్, గ్రౌండ్ లేయరింగ్. ఎయిర్ లేయరింగ్ ఉంటే మనకి ఏరియల్ పార్ట్స్ ని యూజ్ చేసి మనం నెక్స్ట్ ప్లాంట్ ని ప్రొడ్యూస్ చేస్తాము. నెక్స్ట్ గ్రౌండ్ లేయరింగ్ అంటే ఆ డెవలపింగ్ అయ్యే ప్లాంట్ ని మనం గ్రౌండ్ లోకి ఇన్సర్ట్ చేసి ఆ లేయర్ ని డెవలప్ చేస్తాము. గస్టేవియా అగస్టా అండ్ బ్రౌవినియా అరిజా అండ్ బ్రౌవినియా గ్రాండిసెప్స్ త్రూ ప్రొడ్యూస్ ఏ few fruits every year, but the seedlings were very slow growing and are also propagated by air and ground laying. మనకి స్పీషియస్ లో మనకి ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ అనేది జరుగుతుంది, కానీ ఫ్రూటింగ్ జరిగిన తర్వాత మనకి సీడ్ సెట్టింగ్ అనేది ఇట్ టేక్స్ మోర్ టైం, అంటే మచ్ టైం అనేది జరుగుతుంది. ఇట్ టేక్స్ మోర్ టైమ్ టు ప్రొడ్యూస్ ద మెచ్యూర్ సీడ్స్. అందుకని మనకి ఈ ప్లాంట్స్ లో ఎక్కువగా ఎయిర్ లేయరింగ్, గ్రౌండ్ లేయరింగ్ ప్రాసెస్ ని యూజ్ చేసి ఫర్దర్ గా ప్లాంట్స్ ని ప్రొడ్యూస్ చేస్తారు. ఫైకస్ ఎలాస్టికా అండ్ ఫైకస్ క్రిషేని అండ్ ఫైకస్ బెంజామినియా ఆర్ ఈజీలీ ప్రాపగేటెడ్ ఫ్రమ్ ఎయిర్ లేయర్స్. ఈ ఫైకస్ స్పీషియస్ లో ఏంటంటే మనకి ప్రాపగేషన్ అనేది ఎలా చేస్తారు అంటే ఎయిర్ లేయరింగ్ టెక్నిక్ ని యూజ్ చేసి ప్రాపగేషన్ అనేది చేస్తారు. గ్రీన్ హౌస్ ప్లాంట్స్. గ్రీన్ హౌసెస్ లో ప్లాంట్స్ ఎలా ప్రొడ్యూస్ చేస్తారు, దాని యొక్క ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అనేవి ఎలా ఉంటాయి. గ్రీన్ హౌస్ ప్లాంట్స్ థ్రైవ్ ఇన్ షేడ్ అండ్ గ్రో వెల్ ఇన్ హై హ్యూమిడిటీ ఎస్పెషల్లీ డ్యూరింగ్ ద హాట్ మంత్స్. మనకి గ్రీన్ హౌసెస్ లో ఎందుకని గ్రో చేస్తారు అవంటే ఆర్టిఫిషియల్ కండిషన్స్ లో అవి గ్రో అవుతాయి కాబట్టి, అంటే అడ్జస్టబుల్ టెంపరేచర్ కండిషన్స్ లో అది ఆ గ్రోత్ అనేది ఉంటుంది. హై హ్యూమిడిటీ అనేది డ్యూరింగ్ హాట్ మంత్స్ లో మనకి హై హ్యూమిడిటీ అలాగే లో టెంపరేచర్ కండిషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి మోస్ట్లీ ఈ గ్రీన్ హౌసెస్ లో ప్లాంట్స్ అనేవి ప్రాపగేట్ చేస్తారు. దీస్ ఆర్ మోస్ట్లీ గ్రోన్ ఫర్ బ్యూటిఫుల్ ఫోలియేజ్ త్రూ ఫ్లవరింగ్ ప్లాంట్స్ లైక్ పెలార్గోనియం నీడ్ సూటబుల్ ప్రొడక్షన్ డ్యూరింగ్ ద డ్రై అండ్ హాట్ సీజన్స్. మనకి ఎందుకని మనకి ఈ గ్రీన్ హౌసెస్ లో ప్రాపగేషన్ చేస్తారు అంటే మోస్ట్లీ ఆర్నమెంటల్స్ ని ప్రొడ్యూస్ చేయడానికే మనకి ఈ ప్రాసెస్ ని యూజ్ చేస్తారు. అంటే ఫోలియేజ్ ప్లాంట్స్ ని, అంటే ఫోలియేజ్ అంటే ఏంటి, మనకి గ్రీనరీగా ఉన్న ప్లాంట్స్ ని ఎక్కువ నెంబర్ ఆఫ్ లీవ్స్ ప్రొడ్యూస్ చేసి బ్యూటిఫుల్ గా కనిపించే ప్లాంట్స్ ని ఈ గ్రీన్ హౌసెస్ యూజ్ చేసి ప్రొడ్యూస్ చేస్తారు. ఏ టైంలో ఈ గ్రీన్ హౌసెస్ యూజ్ చేస్తారు అంటే డ్రై సీజన్స్ లోను హాట్ సీజన్స్ లో మనకి గ్రీన్ హౌసెస్ యూజ్ చేసి ప్రొడ్యూస్ చేస్తారు. సీడ్స్ యూజ్ చేసి ఎలా ప్రొడ్యూస్ చేస్తారు. ప్లాంట్స్ క్యాన్ బి రైజ్డ్ ఫ్రమ్ సీడ్స్ టు మెయింటైన్ ద పర్టికులర్ వెరైటీ. అంటే మనకి సీడ్స్ అనేవి ప్లాంట్స్ ఎలా రైజ్ చేస్తున్నారు, సీడ్స్ ని యూజ్ చేసి ప్లాంట్స్ ని రైజ్ చేస్తున్నారు టు మెయింటైన్ ద పర్టికులర్ వెరైటీ. ఒక పర్టికులర్ వెరైటీని మనం మెయింటైన్ చేయాలి అంటే వెజిటేటివ్ ప్రాపగేషన్ హ్యాస్ టు బి డన్. ఈ వెజిటేటివ్ ప్రాపగేషన్ అనేది కంపల్సరీగా మనం చేయాలి. స్టెమ్ కటింగ్స్ యూజ్ చేసి ఎలా చేస్తాము అంటే ఆల్ ద డిఫరెంట్ స్పీషీస్ అండ్ వెరైటీస్ ఆఫ్ ఫిలోడెండ్రామ్ అండ్ యాంథూరియం
Synandaspes monistera and have succulent stem which are cut into small pieces keeping one node in each and planted in ground or pot. ఇది నేను చేస్తాము అంటే మనకి ఈ స్టెమ్ వచ్చేసి సక్యులెంట్ గా ఉంటుంది. సక్యులెంట్ అంటే ఎలా ఉంటుంది? జ్యూసియస్ నేచర్ లో ఉంటుంది, అంటే వెల్ వాటర్డ్ కండిషన్ లో ఉంటుంది. దీని యొక్క మన స్టెమ్ పార్ట్ ని కట్ చేసి ఆ పీసెస్ ని మనం నోడ్స్ ని ఏం చేస్తాము, గ్రౌండ్ లో కానీ పాట్ లో కానీ మనం దీన్ని ఇన్సర్ట్ చేస్తే ఫర్దర్ గా న్యూ ప్లాంట్ అనేది రౌజ్ అవుతుంది. The cuttings are planted horizontally about 1 to 2 centimeters below the soil with the bud pointing upward. ఈ కట్టింగ్స్ లో ఏం చేస్తాము అంటే ఆ కట్టింగ్ ని ఏం చేస్తాము, డైరెక్ట్ గా సాయిల్ లోకి 1 to 2 centimeters బిలో ద సాయిల్ లోకి మనం ఈ బడ్స్ ని ఇన్సర్ట్ చేస్తాము. Several species of Dracaena, example Dracaena victoria and Dracaena derimensis, Dracaena reflexa, that means variegata are grown from top cuttings. ఈ స్పీషియస్ లో మనకి టాప్ రీజియన్ లో ఉన్న కట్టింగ్స్ ని తీసుకుని ఫర్దర్ గా ప్రాపగేషన్ అనేది మనం స్టార్ట్ చేస్తాము. డైరెక్ట్ స్టెమ్ కెన్ ఆల్సో బి కట్ ఇన్ టు పీసెస్ విత్ ఫ్యూ నోట్స్ ఇన్ ఈచ్ కటింగ్ అండ్ ప్లాంటెడ్ ఇన్ ద సాయిల్. డైరెక్ట్ స్టెమ్ ని మనం తీసుకుని దాన్ని ఆ పీసెస్ ని ఫ్యూ నోట్స్ తో సాయిల్ లోకి ఇన్సర్ట్ చేస్తే మనం ప్లాంట్ ని రైజ్ చేస్తాం. టాప్ కటింగ్స్ ప్రొడ్యూస్ వెల్ షేప్డ్ ప్లాంట్స్ ఆఫ్టర్ రూట్ ఫార్మేషన్. టాప్ కటింగ్స్ ని మనం తీసుకొచ్చి వెల్ షేప్డ్ ప్లాంట్స్ ని రైజ్ చేస్తాము. వైల్ షూట్స్ ఫ్రమ్ లోవర్ కటింగ్స్ హ్యావ్ స్లోవర్ గ్రోత్. షూట్ నుంచి ప్లాంట్ ని రైజ్ చేస్తే దాని యొక్క గ్రోత్ అనేది ఎలా ఉంటుందంటే చాలా స్లోగా ఉంటుంది. సింగోనియం, దట్ మీన్స్ ఫిటోనియా అండ్ పెలియోనియా కోయిలస్, పెర్పరోమియా అండ్ పేలియా అండ్ స్ట్రోబిలాంథస్ డైరియానస్ అండ్ ప్రాపగేటర్ ఫ్రమ్ స్టెమ్ కట్టింగ్స్. ఈ స్పీషియస్ మనకి స్టెమ్ కట్టింగ్స్ ని యూస్ చేసి ప్రాపగేట్ చేస్తారు. ఇట్ ఈస్ సేఫ్ టు ప్లాంట్ దోస్ సాఫ్ట్ కట్టింగ్స్ ఇన్ శాండ్ సాయిల్. ఆఫ్టర్ రూట్ ఫార్మేషన్ ఇట్ క్యాన్ బి ట్రాన్స్ఫర్డ్ ఇన్ ద పాట్ ఆర్ గ్రౌండ్. అంటే ఈ ప్లాంట్స్ కట్టింగ్స్ చేసిన తర్వాత మనకి రూట్ ఫార్మేషన్ అయిన తర్వాత వెంటనే ఏం చేస్తాము, సాయిల్ లోకి, దట్ మీన్స్ పాట్ లో కానీ శాండ్ లో కానీ గ్రౌండ్ లో కానీ వాటిని ట్రాన్స్ఫర్ చేస్తాము. ఆల్ ప్లాంట్స్ ప్రొడ్యూస్ సీడ్స్ ఇన్ సూటబుల్ క్లైమేట్ ఆఫ్టర్ అటైనింగ్ మెచ్యూరిటీ. అన్ని ప్లాంట్స్ మనకి సూటబుల్ క్లైమేటిక్ కండిషన్స్ వచ్చిన తర్వాత, మెచ్యూర్ అయిన తర్వాత వాటిని మనం నెక్స్ట్ ఫర్దర్ గా సీడ్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి యూస్ చేస్తాం. క్యారియోటా అండ్ లివిస్టోనియా అండ్ ఓరియోడాక్స్ ఆఫెన్ ఫర్ సీడ్స్ ఇన్ ద కలకత్తా. కలకత్తాలో మనకి సీడ్ ప్రొడ్యూసింగ్ కి యూస్ చేస్తారు. Thank you. This is the end of POPAN presentation. We will see in the next video.